నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 7వ రోజు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. విజయవాడ దసరా ఉత్సవాలను మైసూరు స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైసీపీ నేతల అరెస్టులని ధ్వజం. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు దుర్గమ్మ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. దేవతల కార్యసిద్ది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రుడుగా మారతారని పెద్దలు చెప్పారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలనే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. तस्मै दशमगुं होतः प्रत्यशृणो हवैनामैषः दशहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रियाय रहि देवा मन्नित्यामन्त्रयता सर्वभूतो भवतु एतं सप्तभूतगुं सन्तौ परोक्षप्रियाय वहि देवा तस्मै पञ्चमगुं होतः प्रत्यशृणो हवैनामैषः चक्षते परोक्षेण परोक्षप्रियाय वहि देवा मन्नित्यामन्त्रया पञ्चभूतो भवतु पञ्चभूतो हवैनामैषः पञ्चभुं सन्तौ पञ्चभूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रियाय वहि देवा तस्मै चतुर्थगुं होतः प्रत्यशृणो हवैनामैषः चक्षते परोक्षेण परोक्षप्रियाय वहि देवा ख्याता रजिते तस्माच्छोषः पुत्राणागो हृद्यतमः मेदिष्टो ब्रह्मणो भवति ज्येष्ठामनुनक्षत्रमेति यस्मिन् वृत्रं वृत्रदोर्ये ततारा
గిన్వయమృతం దుహానా పురందరాయ వృషభాయ విష్ణవే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా మానో హిగుంసీ జాతవేదో కామస్వం పురుషం జగతో గృహే లక్ష్మీరాష్ట్రస్మిరాముఖేతయామాసగోషామసి నమః నీరాజనం దర్శయామి ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ మహారాజ్ఞికి కనకదుర్గ మాతకు జగదంబ విశ్వమాతకు భోలా శంకర భగవానికి పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలియజేశారు. 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న టూరిజం డేగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. అంటే దీనికి కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని. అందుకనే మనం ఒకసారి చూస్తే సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకురావడానికి థీమ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తే పర్యాటక రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే పర్యావరణం, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ సుస్థిరమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయి వచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయి వస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూల్ చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ వెళ్ళి చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మారింది. దానివల్ల ఆలోచన విధానం మారింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు దేశాల ఆర్థిక అభివృద్ధిని శాసించే పరిస్థితి టూరిజం శాఖకు వచ్చింది. మకాన్ ఉంది, మాల్దీవులు ఉన్నాయి, హాంకాంగ్, చిన్న ఐలాండ్స్ ఈరోజు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఆ దేశం ఆర్థికంగా ఉపాధి కల్పనకు ముందు పోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రతిరోజు చెప్తా ఉంటారు, మనం అందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. టెక్నాలజీ వల్ల చాలా మంది ఉద్యోగాలు తగ్గిపోతాయనుకుంటున్నారు. కానీ టెక్నాలజీని డెవలప్ చేస్తూనే టూరిజం పైన కానీ ఫోకస్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇండస్ట్రీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మీరు సర్వీస్ సెక్టర్ అన్ని కంపేర్ చేసుకుంటే అన్నింటికంటే ఎక్కువ టూరిజంలో ₹1,00,000 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడే పని లేదు. ఏదైనా మీరు తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఏ థీమ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూశారు. గిరిజన ప్రాంతంలో
ఒక గిరిజన అభ్యర్థి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసి ఒక 50,000 రూపాయలు నెలకు సంపాదిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఎత్తున ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. నేను ఈసారి వస్తానే నేను ఒకటే ఆలోచించాను, టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు పరిశ్రమలకే ఇచ్చేవాళ్ళం, ఈరోజు హోటళ్ళకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 65 రోజులుగా జైల్లో ఉంచడంపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్ లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎవరో ఓరల్ గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్ లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం, వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ గాని పార్టీ కార్యకర్తలకు గాని నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు, వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే, ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం, ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ, వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని అందుకుంటారు. అది లిక్కర్ కేసు అంటారు, లేకపోతే లడ్డు అంటారు, లేకపోతే తిరుపతి లడ్డు అంటారు, లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్. యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్, విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్. ఇలా వారికి డైవర్షన్ కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం, వాళ్ళని ఇరికించడం, వాళ్ళని బంధించడం, ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు.
ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎత్తుక్కుంటారు వాళ్ళు. రాష్ట్రంలో గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారాన్ని లేపాయో 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం. తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళన చూశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే మరో ఇంకో ఇద్దరిని ఎవరినో పేర్లు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఎవరినో వేసేయడం, బాలకృష్ణ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, తిరుపతి లడ్డూ గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలిసాం. ఈరోజు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈరోజు విజయనగరం జిల్లా అధ్యక్షులు మధు శ్రీనివాస్ గారు కానీ, మా రాష్ట్ర పిఎస్సి సభ్యులు ధర్మశ్రీ గారు కానీ, నేను కానీ మా ప్రాంతాల నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ క్యాడర్ అంతా కూడా మీకు తోడుగా ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి వారిని ఈరోజు కలిసి వారికి చెప్పడం జరిగింది. వారు అంతే ధైర్యంగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా మేము పరిగణిస్తాం. దానికి అందరం కలిసికట్టుగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు ఎంతమంది బయట నిలబడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కేవలం మా కుటుంబ సభ్యుడు లోపల ఉన్నాడు, వారికి ధైర్యం ఇవ్వాలి, వారికి మనోధైర్యం ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది ఈరోజు రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యగా మేము భావిస్తాం. తప్పకుండా ఈ రోజు చేసినటువంటి ప్రతి చర్యకి, ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి ప్రతీకారం అనేటువంటిది ఉంటది. ఇది కలికాలం ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి ప్రతీకారం అనేటువంటి ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.